హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. మాఘమాసంలో రామదేవుని పూజ చేసుకుంటున్నాను కదండి. 2 ఆదివారాలు 2 గురువారాలు కంప్లీట్ అయిపోయి ఇది 3వ ఆదివారం పూజ చేసుకున్నాను. 3వ ఆదివారం ముందు రోజు అంటే శనివారం నాడు పౌర్ణమి వచ్చింది కదా. పౌర్ణమి రోజు నేను, అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళందరం కలిసి అంతర్వేది వెళ్ళామండి. సముద్ర స్నానం చేస్తే ఆ రోజు చాలా మంచిదని చెప్పారు. సో అందుకుని ఆ రోజు సముద్ర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట. అంతర్వేది వెళ్ళాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ అన్నయ్య వాళ్ళ ఇంటికి, అక్కడ అన్నయ్య వాళ్ళ ఊర్లో శ్రీరాముని ప్రతిష్ట జరిగింది, గుడి ప్రతిష్ట. సో అదంతా చూసుకుని అక్కడ ప్రసాదం అంతా తీసుకున్న తర్వాత మేము స్టార్ట్ అయ్యి అంతర్వేది వెళ్ళామన్నమాట. వచ్చేసరికి లేట్ అయిపోయిందండి, చాలా లేట్ అయిపోయింది. సో అందుకని పాప, మా స్వీటీ ఉంది కదా, తనే అన్నీ ప్రిపేర్ చేసేసింది నాకు పూజ కోసం. తెల్లారి నేను నైట్ వచ్చేసరికి 12 దాటిపోయిందండి. మేము ఇక్కడ బయలుదేరి వెళ్ళేసరికి 3 అయ్యాక స్టార్ట్ అయ్యి వెళ్ళాం కాబట్టి బాగా లేట్ అవుతుంది. దూరం కదా, కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి నాకు బాగా లేట్ అయిపోయింది. నైట్ వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది. అందుకని అన్నీ తనే మంచిగా దేవుడి ఫొటోస్కి బొట్లు పెట్టేసింది. దేవుడి సామాగ్రి ఏవైతే ఉంటాయో అవసరమైనవి అన్నీ క్లీన్ చేసేసి గంధం, పసుపు, కుంకుమ బొట్లన్నీ పెట్టేసి నాకు ఈ పూలు మాలలు కూడా కట్టేసి రెడీ పెట్టిందండి. మార్నింగ్ లేచి చక్కగా నేను తలస్నానం చేసి పూజ స్టార్ట్ చేసుకున్నాను. అంతే, చాలా సింపుల్గా. ఆ రోజైతే మీకు ఎక్కువగా అన్ని వీడియో తీసి పెట్టడానికి నాకు ఆ రోజు లేవడం కూడా లేట్గా లేచాను అనమాట. 5 దాటిపోయాక లేచాను. సో అందుకుని కొంచెం ఆ రోజు హడావిడి అయిపోయి నేను అంత పెద్దగా వీడియో ఏం తీయలేదు. పూజ అంతా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఎప్పుడు లాగానే స్వామివారి ఫోటో పెట్టుకుని ఇలా ఏదైనా ఒక మాల వేసుకుని గణపతిని చేసుకుని, పసుపు గణపతిని నేను ఏవైతే పెట్టుకుంటానో, లక్ష్మీ గణపతులు అవి పెట్టుకుంటాను కదా, ఏనుగులన్నీ అలంకరించుకున్న తర్వాత పసుపు గణపతికి పూజ చేసుకుని బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అష్టోత్తరం చదువుకుని, శ్రీరాముడికి కూడా అష్టోత్తరం చదువుకుని అది ఏదైతే నైవేద్యం పెట్టామో రవ్వ లడ్డూలు అవి ఆయనకి సమర్పించేసిన తర్వాత కథ చదువుకుని కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇలా సింపుల్గా ఇలా చేసేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం హడావిడి అయిపోయింది. సో నేను బయటికి వెళ్ళాను కాబట్టి. నెక్స్ట్ వీడియో మాత్రం డీటెయిల్గా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చే గురువారం పూజ ఆల్రెడీ చేసేసుకున్నాను. అది నేను రేపొద్దున అప్లోడ్ చేస్తాను. చాలా బాగుండింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడే నా వీడియో వెంటనే చూడగలరు. మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా ఛానల్ షేర్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.